కొంచెం వాటర్ తీసురమ్మా. ఇదిగో తాగండి. ఏంటి ఇలా? నాదా సాంబార్ పోట ఆరోగ్యానికి రొమ్మ మంచిది. సాంబారా? నోరు మొత్తం పాడైపోయింది. ఇదేంటి ఎంత కడిగినా టేస్ట్ బాగట్లేదు. క్షేమా, నీళ్ళేంటి ఇలా ఉన్నాయి? అదా ఏం సువాసన! అది నేనే ట్యాంక్ లో సాంబార్ వేసాను అత్తయ్య, కిరిమిలు చచ్చిపోవడానికి. నీ బొంద, క్రిములు సావడానికి వేసినట్లేదు, అది నన్ను చంపడానికి వేసినట్టు. సాంబార్ 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 తింటారా అత్తయ్య? అంతా కళ. 2 నిమిషాలు గుండాగిపోయింది. ఏమేవ్ ఇవాళ వంట ఏం చేసావు? సాంబార్ తింటారా? మళ్ళీ సాంబారా? ఎవరైనా విషం పెట్టి చంపుతారు, ఇది సాంబార్ పెట్టి చంపేసేటట్టుంది. నా ఒంట్లో రక్తం కన్నా సాంబారే ఎక్కువ ఉండట్లుంది. ఇలా అయితే నా జీవితం మొత్తం సాంబార్ పాలు అవుతుందా? నో నో. ఏ కృష్ణ, ఈ సాంబార్ నుంచి నన్ను ఎలా అయినా రక్షించు స్వామి. ఏంటి ఎవరో బెల్లి కొట్టే సౌండ్ వస్తుంది? భక్త పిలిచావా? ఆహా, కృష్ణ నా మొర ఆలకించావా తండ్రి? దిగులు పడకు భక్త, నీలాంటి వారి కోసమే నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఆహా, ఎంతటి శుభవార్త చెప్పావయ్యా. ఇంతకీ ఆ పరిష్కారం ఏమిటది స్వామి? కళ్ళు మూసుకుని ఆ చెయ్యిని చాపు భక్త. అలాగే స్వామి. ఆహా, ఏమి సువాసన! వాసనే కాదు, రుచి కూడా మైమరిచిపోతారు. ఇవన్నీ మన కృష్ణా కిచెన్ వంటకాలు. ఇప్పుడు అక్కయ్యపాలెంలో కూడా మొదలైంది. మిగతా వివరాలని కమెంట్ బాక్స్ లో పెట్టాను, వెళ్ళి చూసుకో. ఆహా, ఎంతటి శుభవార్త చెప్పావయ్యా. మరి నేను వెళ్ళానా? ధన్యోస్తు. సరే స్వామి, నేనే ఇంక సెలవు తీసుకుంటా.